వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. మార్చల ఎస్కేబీఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సింగంశెట్టి బాలయ్య ఆధ్వర్యంలో స్వామి వివేకానంద ట్రస్ట్ అధ్యక్షులు మెట్టు గోవిందారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు జాగృతి పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమిషనర్ వేణుబాబు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలి అన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మల్లికార్జునరావు, శ్రీరామ్, దుర్గాదేవి కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. ఆ విధంగా నడుచుకుంటే మీరు చూసుకోండి. అంటే అందరి దగ్గర ఇవాళ సెల్ ఫోన్లు ఉన్నాయి. ఆ స్ఫూర్తిగా రోజుకు 2 సూక్తులు చదవండి. దాంట్లో మీకే అర్థమవుతుంది. ఆ 2 సూక్తులు మీరు మీ జీవితంలో మనకు పనికి వస్తాయా లేదా ఒకసారి చెక్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది మనకు పనికి వస్తాయా లేవా అని. ఇందాక గోవిందరెడ్డి గారు చెప్తూ మీ తల్లిదండ్రులకి బాగా చూసుకోండి, మా పిల్లవాడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు, లేదనుకుంటే మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి, లేదనుకుంటే సొంత కాళ్ళ మీద నిలబడుతున్నాడు, జనాల్లో గౌరవం తెచ్చుకుంటున్నాడు అనేది మీ తల్లిదండ్రులు గొప్పగా చెప్పుకునే విధంగా మీరు నడుచుకోవాలి. ఎందుకంటే నేను ఎక్కువ మైదాన ప్రాంతంలో పెరిగాను. మాది పొన్నూరు. ఇక్కడ నుంచి 150 కిలోమీటర్లు దూరం వచ్చి ఇక్కడ నేను ఉద్యోగం చేస్తున్నాను. పెరిగింది చదివింది గుంటూరులో. మరి మార్చల్ అంటే నేను ఇక్కడ రావడానికి చాలా మంది వద్దు వెళ్ళొద్దు అని చెప్పేసి భయపెట్టిన వాళ్ళు ఉన్నారు. సరే చూద్దాం, మనం చేయగలిగిన చేద్దామనే ఉద్దేశంతో మార్చల్లో రావడం జరిగింది. మరి ఈ మార్చల్ల జనాభా కూడా అంటే చాలా మంది కూడా గౌరవం ఇచ్చిపుచ్చుకోవడంలో చాలా ఉంటున్నారు, నన్ను అట్లానే గౌరవిస్తున్నారు. కాబట్టి నేను చేయాల్సింది కొత్త నావాసి పరిసరాల పరిశుభ్రత, శానిటేషను, ముఖ్యంగా మాచర్ల పట్టణానికి నేను 2-3 అంశాల్లోనే ప్రాముఖ్యతగా తీసుకున్నాను. పరిసరాల పరిశుభ్రత, రెండోది మంచినీటి పంపిణీ చేయడం, అందించడం, రోడ్లు, ఈ 3 మీద ఎక్కువ నేను కాన్సన్ట్రేషన్ జరిగింది. మొదటి విడతగా శానిటేషన్, పరిసరాల పరిశుభ్రత మీదే తీసుకున్నాను. విద్యార్థులు కూడా ఇప్పుడు మీరు వెళ్తా ఉంటారు, ఒక చాక్లెట్ లేకపోతే ఇంకో ప్యాకెట్ కొనుక్కొని తింటూ వెళ్తారు. దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తారు, రోడ్డే కదా అని చెప్పి రోడ్డు మీద పడేస్తారు. మనకి మీ తర్వాత ఇంకో కాగితం వేస్తారు, ఇంకో కాగితం వేస్తారు. చివరికి ఏమవుతుంది, చెత్తకుపోతుంది రోడ్డు. కాబట్టి ప్రతి షాపు ముందు కూడా బుట్టలో పెట్టించడం జరుగుతుంది. మీరు ఏదైనా తిన్నా ఆ కాగితాన్ని ఆ బుట్టలో వేయటం, లేదనుకుంటే మన ఇంటి దగ్గర నుంచి హౌస్ టు హౌస్ మన వాళ్ళు కూడా శానిటరీ వర్కర్స్ ఎంతో సేవ చేస్తున్నారు. మనం అనుకుంటాం వాళ్ళ చిన్న జీతాలు, వాళ్ళు ఉదయం 5 గంటలకు వస్తే అటెండెన్స్కి మధ్యాహ్నం మళ్ళీ 10:30 ఇంటికి వెళ్తారు, మధ్యాహ్నం 2 గంటలకి మళ్ళీ వచ్చి 5 గంటల వరకు వర్క్ చేస్తారు. వాళ్ళ జీతాలు ఎంతో తెలుసా మీకు? 15,000 రూపాయలు. అంటే రోజుకు 500 రూపాయల చొప్పున 2 సార్లు వచ్చి వాళ్ళు అంత కష్టపడి మన మున్సిపాలిటీని శుభ్రం చేస్తూ ఎంతో సేవ చేస్తారు. అలాంటి సేవ వాళ్ళని ఎప్పుడు మనం గౌరవించాలి. అదేవిధంగా మనం గౌరవించుకోవాలి. ఉద్యోగం చిన్నదా పెద్దదా కాదు, మన స్థాయిలో మనం ప్రజలకు సేవ చేయడం మనం కర్తవ్యంగా పెట్టుకోండి. రెండోది మీరు అభివృద్ధి చెందండి పిల్లలు. మీరు ఎందుకంటే ఈ స్టేజ్లోనే ఎటువైపు వెళ్ళినా మీ మార్గాన్ని మీరే ఎన్నుకోగలుగుతారు. కొంతమంది ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు చూస్తున్నాను, వాళ్ళ బిహేవియర్ ఎంత చెప్పినా, గోవిందరెడ్డి గారు చెప్పినా, ఎవరు చెప్పినా వాళ్ళ మాటలు భుజాల మీద చేతులు వేసుకోవటాలు, వ్యక్తిత్వాలు మాట్లాడుకోవటాలు, అది మంచిది కాదు. ఎదురుగా ప్రిన్సిపాల్ ఉన్నారు, మీ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్, ఆయన చూడలేకపోయినా ఆయన ఈ స్థాయికి ఎట్లా వచ్చాడో మీరు ఒకసారి గమనించండి. మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి రిజర్వేషన్లు కల్పించుకొని ఎంతో చేసుకుని ఇక్కడ దాకా వచ్చాం. ఇక్కడ నుంచి మీరు ఎదగాలి, అది మీకు కావాల్సింది. అంతేగాని ఏదో సరదాగా వచ్చి సరదాగా వెళ్దాం అనుకునేది ఎవరు అనుకోవద్దు. ఇవాళ 1000 మార్కులు ఇంటర్మీడియట్ 1000 మార్కులు 1000 మార్కులకి ఎందుకు తెచ్చుకుంటున్నాం? కాబట్టి మీలో కూడా తప్పని ఉండాలి. అమ్మ నాన్న మన ఇబ్బంది పెట్టకూడదు, అమ్మ నాన్న మన కష్టపడకూడదు, నేను డెవలప్మెంట్ కావాలి, అమ్మ
నాన్న వేసి మనలో తిప్పాలి, అమ్మ నాన్న కారు వేసి కారు తిప్పాలి, ఒక్క పెట్టాలి, నేను అన్నం పెట్టాలి అని మనం మీలో రావాలి. అప్పుడు మీలో మంచి ఉత్తేజం చూద్దాం చదువుకుంటాం. ఇప్పుడు వాళ్ళ త్యాగం చేస్తుంది, త్యాగం చేయాలి ఉంటారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మంచి భావంతో సంశిష్టంతో ఉండండి, మంచి దేశభక్తితో ఉండండి, బాగా చదువుకొని మంచి స్థాయి అంతా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.